సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆరాధించవలసినటువంటి గ్రహం గురించి, పూజించవలసినటువంటి దైవం గురించి, దర్శించనున్నటువంటి క్షేత్రం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం శివుడికి సంబంధించినటువంటి నక్షత్రం. శివుడి నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శివుణ్ణి కూడా ఆరాధించడం మంచిది. వీళ్ళకి రాహువు గ్రహాన్ని ఆరాధించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహుగ్రహాన్ని ఆరాధించాలి. అంటే వీళ్ళు ఏం చేయాలంటే నాగబంధనాలను పూజించడం మంచిది. జంట పాములు ఉంటాయి చూడండి, రెండు పాములు కలిసినట్టుగా బొమ్మలు ఎక్కడైనా ఉంటాయి, ప్రతి దేవాలయంలోనూ ఉంటాయి ఎక్కడో అక్కడ. కాబట్టి నాగబంధనాలని ప్రతి మంగళవారం శుక్రవారం నాగబంధనాలు ఉన్న చోటకు వెళ్ళి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వాటికి శుభ్రంగా పాలతో అభిషేకించి, తర్వాత శుద్ధోదక స్నానం మామూలుగా నీళ్లతో కడిగి పసుపు కానీ గంధం కానీ రాసి కుంకుమ బొట్టు పెట్టడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అయితే కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహుగ్రహాన్ని ఆరాధించాలి, రాహుని ఆరాధించాలి. అదేవిధంగా ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః ఈ యొక్క మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు అలా చదువుతూనే ఉండడం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయడం, అవకాశం ఉన్నవాళ్ళు దుర్గాదేవి దీక్ష తీసుకోవడం, అయితే ప్రతి శుక్రవారం కూడా రాహుకాల సమయంలో శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12:30 గంటల మధ్యలో దుర్గాదేవి ఆలయానికి కానీ, గ్రామదేవత ఆలయానికి కానీ, లలితాదేవి ఆలయానికి కానీ వెళ్ళి మీరు ఈ యొక్క రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయ సన్నిధిలో రాహుకాల దీపారాధన చేయడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చింత చెట్టును పాతాలి. ఈ యొక్క నక్షత్రం వాళ్ళు ఆరుద్ర వాళ్ళు చింత చెట్టును పాతాలి. చింత చెట్టుకి పూజ చేయడం అంటే ఎక్కడైనా ఉంటే అక్కడ నీళ్లు పోయడం, చింత చెట్టు దగ్గర శుభ్రం చేసి దానికి నీళ్లు పోస్తూ ఉండడం, చింత చెట్టుని మీ యొక్క ఇంటి ఆవరణలో దూరంగా ఎక్కడైనా పాతుకోవడం, లేకపోతే ఉన్న చోటుకు వెళ్ళి మీరు అక్కడ ప్రదక్షిణ చేసి ఆ చింత చెట్టుకి నీళ్లు పోయడం వల్ల కూడా మీ నక్షత్రానికి మంచి బలం చేకూరుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణ చేయడం మీరు చెయ్యలేకపోతే చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రాహ్మణులైనా స్త్రీలైనా ఎవరైనా సరే మీ ఇంట్లో నెలకొక్కసారైనా లలితా సహస్రనామ పారాయణం జరిపించండి. లలితా సహస్రనామ పారాయణం జరిపించండి. అదేవిధంగా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః ఈ రెండింటిలో ఏదైనా సరే మీరు నిరంతరం చదువుతూనే ఉండాలి. అలా చదువుతూ ఉంటే మీకు విశేషమైనటువంటి నక్షత్ర బలం పెరుగుతుంది, మంత్ర బలం పెరుగుతుంది. నక్షత్ర ఫలంతో మీ చాలా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే శ్రీకాళహస్తికి వెళ్ళండి. శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజ జరిపించుకోవడం కానీ, శుక్రవారం నాడు ఏదైనా శుక్రవారం నాడు ఏ నెలైనా ఏ మాసమైనా ఎప్పుడైనా సరే శుక్రవారం నాడు అమ్మవారి క్షేత్రాలు ఏదైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని పూజించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అయితే మీకు కలగజేస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహుగ్రహాన్ని ఆరాధించండి. ఎవరైనా బ్రాహ్మణుడికి మినప్పప్పు దానం చేయండి, మినప్పప్పు దానం చేయండి. లేదా మినుగులు నీళ్లలో నానబెట్టి దాంట్లో ఒక అరటిపండు ఒక బెల్లం ముక్క వేసి ఈ యొక్క శనివారం కానీ ఆదివారం కానీ లేదా మంగళవారం, శనివారం ఆదివారం మంగళవారం ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు నాడు గోమాత దగ్గరికి వెళ్ళి ఈ మినుములతో పాటు చిన్న బెల్లం ముక్క ఒక అరటిపండు వేసి దానాగా సమర్పించండి. మీకు రాహుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది, ఆ గ్రహ దోషాలు తొలగిపోతాయి, నక్షత్ర బలం పెరుగుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమః మంత్రాన్ని స్మరించండి, మంత్ర బలం పెరుగుతుంది.
చింత చెట్టుకి నీళ్లు పోయండి, చింత చెట్టుని పెంచండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు అంటే శృంగేరి పీఠానికి వెళ్ళాలి. వీళ్ళు ఏదైనా సరే శుక్రవారం నాడు కానీ మూలా నక్షత్రం నాడు కానీ శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించి అక్కడ ఒక రోజు నిద్ర చేసి అమ్మవారి సేవలో పాల్గొన్నట్లయితే మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు కలుగుతాయి. శృంగేరిని దర్శించండి, అది శుక్రవారం నాడు దర్శించండి, లేదా మూలా నక్షత్రంలో దర్శించండి, లేదా ఆరుద్ర నక్షత్రం నాడు మీ జన్మ నక్షత్రం నాడైనా సరే శృంగేరి వెళ్ళి అమ్మవారిని దర్శించి అక్కడ అమ్మవారి క్షేత్రంలో ఒకరోజు నిద్ర చేసి సేవలో పాల్గొన్నట్లయితే ఆరుద్ర నక్షత్రం వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించి ఆ యొక్క శృంగేరి వెళ్ళి అమ్మవారిని దర్శించి రాహుగ్రహానికి సంబంధించిన దానాలు చేయండి. అదేవిధంగా దుర్గాదేవిని ప్రతినిత్యం స్మరించి ఆరాధించి చేసినట్లయితే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.